ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని సింగరేణి క్వార్టర్స్ లో దొంగలు హల్చల్ చేశారు. 2 బ్లాక్లలోని 5 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి సింగరేణి ఉద్యోగులు సొంత గ్రామాలకు వెళ్లారు. మరుసటి రోజు వచ్చి చూసేసరికి తాళాలు వేసి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లో బంగారం, నగదు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దొంగలు ఇళ్లలోకి ప్రవేశించే దృశ్యాలు కూడా ఇటు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 3-4 ఆ టైంలో సింగరేణి క్వార్టర్స్లో ప్రాపర్టీ అసెన్స్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 5 రోజెస్లో అఫెన్స్ అయినట్టు తెలుస్తున్నది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు ప్లస్ అన్నీ వెరిఫై చేసుకుంటున్నాం. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాం. ఈరోజు తెల్లవారుజామున 2-3-4 ఆ టైంలో సింగరేణి క్వార్టర్స్లో ప్రాపర్టీ అసెన్స్ లేని కాకపోతే ఓనర్స్ అంతా కూడా ఈ 3-4 డేస్ హాలిడేస్ వల్ల ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటంటే అప్డేట్ చేస్తాం. ప్రస్తుతానికి ఒక 5 రోజెస్లో రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సాంబా, అసలు ఏంటి దొంగల హల్చల్? వాట్స్ ద అప్డేట్స్? సంజన, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా దొంగల సంచారం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. చాలా చోట్ల చోరీ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి. అక్కడ పోలీసు రికార్డ్స్ కూడా జరిగినట్టు దొంగతనాలు, వాటిని రికవరీ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క దొంగలను పట్టుకుంటూనే ఉన్నారు, మరో పక్క దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత రాత్రి సత్తుపల్లి పట్టణ శివారులో ఉన్నటువంటి సింగరేణి కాలనీలో ఒక భారీ చోరీ జరిగింది. ఒకే బ్లాక్ లో వరుసగా ఉన్నటువంటి 4 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు పెద్ద మొత్తంలో నగదు, బంగారం అపహరించుకుపోయినట్లుగా బాధితులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారణ చేపడుతున్నారు. గత కొంతకాలం నుంచి సింగరేణి క్వార్టర్స్ లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. దాంతోపాటు ఖమ్మం నగరంలో కూడా ఓ భారీ చోరీకి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏంటి అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు దొంగలను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా దొంగల ముఠాలు ఎక్కువ అయిపోయినట్టుగా కనపడుతున్నాయి. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయినాయి. ఇంట్లో తచ్చాటం, ఆ ఇంట్లోకి వెళ్లి యథేచ్ఛగా బీరువాలను తెరవటం, లేదంటే అక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ చెక్ చేయటం, ఒక ఇంటి యజమాని లాగా దొంగలు స్వేచ్ఛగా యథేచ్ఛగా వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే ఈ సింగరేణి బ్లాక్ సంబంధించినటువంటి అంశంలో వాళ్ళంతా కూడా సింగరేణి ఉద్యోగులు కావడంతో అధిక మొత్తంలో బంగారం, నగదు పోయి ఉంటుందనేటువంటిది ఒక సమాచారం ఉంది. ఎంత పోయింది, ఏమేమి నగలు మిస్సింగ్ అయినటువంటి విషయం మీద ఫిర్యాదుదారులు ఇప్పుడే వాటిని ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో ఉన్నారు. పోలీసులు కూడా రంగంలో దిగి విచారణ చేపడుతున్నారు. ఎవరు చేసి ఉంటారనేటువంటిది తెలిసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దొంగలు మారణాయుధాలను కూడా ధరించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా చోట్ల జరిగినటువంటి దొంగతనాలలో సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనపడుతున్న అంశం ఏంటంటే ముసుగులు ధరించడంతో పాటు చేతిలో మారణాయుధాలను పట్టుకుని దొంగలు సంచరిస్తున్నారు. ఒకవేళ దొంగతనం జరిగేటువంటి క్రమంలో ఆ ఇంటి యజమాని కావచ్చు, పక్కన వేరే వాళ్ళు కావచ్చు, నిరోధించేటువంటి ప్రయత్నం చేసినా, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా దాడికి కూడా తెగబడేందుకు దొంగలు వెనుకాడటం లేదు. ఇప్పటివరకు అలాంటి ఎక్కడ నమోదు కానప్పటికీ కూడా చేతిలో మారణాయుధాలు చూస్తే మట్టుకు ఆ పరిస్థితి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారనేటువంటి ఒక భయాందోళనకు ప్రజలు గురవుతున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టుకుని జనమంతట జనం ఉంటున్నప్పటికీ కూడా దొంగలు ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున యథేచ్ఛగా స్వేచ్ఛగా ఎట్లా తిరుగుతున్నారనేటువంటి అంశంలో భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిఘా పెంచాలి. ఎక్కడికెక్కడికి పికెటింగ్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేస్తే కనుక దొంగలను అదుపు చేయొచ్చు అని చెప్పి కోరుతున్నారు. సత్తుపల్లిలో జరిగినటువంటి చోరీ పట్ల పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చెప్తా ఉన్నారు. కానీ దొంగల ముఠా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినటువంటి కోణంలో ఎంత పెద్ద ఎత్తున చోరీ జరిగిందనేటువంటి కోణంలో విచారణ కొనసాగుతుంది. సంజన. ఆల్రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.